విద్యుత్ పొదుపుపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా అన్నారు. జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా సిపిడిసిఎల్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో సోమవారం ఒంగోలులో నిర్వహించిన ఇంధన పొదుపు అవగాహన ర్యాలీని ఆమె జెండా ఊపి ప్రారంభించారు. ఒంగోలులోని సిపిడిసిఎల్ఎస్ఈ కార్యాలయం వద్ద ప్రారంభమైన ర్యాలీ చర్చి సెంటర్ వరకు సాగింది. అక్కడ మానవహారం ఏర్పాటు చేసిన ఇంధన పొదుపు ప్రతిజ్ఞ చేశారు. ఈ ర్యాలీలో విద్యుత్ ఉద్యోగులు, వివిధ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా విలేకరులతో మాట్లాడుతూ అభివృద్ధికి విద్యుత్ ఎంతో కీలకమన్నారు. విద్యుత్ పొదుపు మనందరి బాధ్యత అన్నారు. విద్యుత్ పొదుపునకు సంబంధించి విద్యుత్ శాఖ ఇచ్చే సూచనలను ప్రజలు పాటించాలని కోరారు. సిపిడిసిఎల్ఎస్ఈకే వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఈ నెల 20వ తేదీ వరకు ఇంధన పొదుపు వారోత్సవాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఇందులో భాగంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. భవిష్యత్తు తరాలకు సంప్రదాయ ఇంధన వనరులను అందించాలంటే విద్యుత్ను పొదుపుగా వినియోగించాలన్నారు. 1 యూనిట్ విద్యుత్ ఆదా చేస్తే 1.25 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేసినట్టేనని ఆయన తెలిపారు. ఈ వారం రోజులు జరుపుకుంటున్నాం. దేశం మొత్తం జరుగుతోంది. ఈ క్రమంలో ఒంగోలు డివిజన్ని ఈరోజు ఒంగోలు డివిజన్ ఉంటాను. అత్యంత విలువైన విద్యుత్ శక్తి ఏ రూపంలోనూ వృధా కాకుండా ఎల్లవేళలా జాగ్రత్తగా వ్యవహరిస్తాను. బాధ్యత గల భారతదేశం విద్యుత్ శక్తిని సరైన రీతిలో వినియోగించడం వల్ల కలిగే లాభాలు వివరించి విద్యుత్ పొదుపు సందేశం అందరికీ చేరాలా పాటుపడతానని ఆత్మసాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. కాబట్టి దీన్ని అందరూ పాయింట్లు చెప్తాను. చాలా జీవితంలో విద్యుత్ అనేది చాలా ఇంపార్టెంట్. అందరికీ విద్యుత్ అవసరం. మరి అది లేకుండా జరగదు. అయినప్పటికీ కూడా మనం దాన్ని అందుకే అత్యంత విలువైనదిగా భావించి దాన్ని పొదుపు చేసి పొదుపుగా వాడుకోవాలి. వరకు ఎనర్జీ కన్సర్వేషన్ వీక్గా సెలబ్రేట్ చేస్తున్నాము. దాంట్లో భాగంగా ఈరోజు ఎనర్జీ కన్సర్వేషన్ పైన ప్రజలకు ఒక అవగాహన కల్పించడానికి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. దాంతోపాటు ఇంకా ప్లెడ్జ్ తీసుకోవడం, అదేవిధంగా స్కూల్ స్టూడెంట్స్, కాలేజ్ స్టూడెంట్స్కి డిబేట్స్, డిస్కషన్స్ అండ్ దెన్ స్పీచ్ కాంపిటీషన్స్, ఎస్ఏ కాంపిటీషన్స్ అవి అన్నీ కూడా ఈ ఎనర్జీ కన్సర్వేషన్స్ పైన పెడుతున్నాము. ఎందుకంటే మనకున్న ఎనర్జీ మనకు అన్ని డెవలప్మెంట్కి ఎనర్జీ అనేది కావాలి. బట్ మనకున్న ఎనర్జీ ఇట్ ఈస్ నాట్ ఫైనైట్ రిసోర్స్. ఇట్స్ అ ఫైనైట్ రిసోర్స్. సో మనం ఎక్కువ వాడితే డిప్లీషన్ అవుతుంది. సో దానికి ఎలా మనము తక్కువ ఎనర్జీ విత్ మోర్ ఎఫిషియన్సీ వాడాలి అనేది ప్రజల అందరి కోసం, వారందరి మధ్యలో ఒక అవగాహన కల్పించడానికి ఇటువంటి కార్యక్రమం మనం నిర్వహిస్తున్నాము. ప్రజల అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే డిపార్ట్మెంట్ నుంచి ఏ టెక్నిక్స్ మీకు చెప్తున్నారో వాటి అన్నింటినీ కూడా మీరు పాటించి ఎనర్జీ కన్సర్వేషన్ చేయాలని కోరుతున్నాను. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ప్రకాశం జిల్లా విద్యుత్ వినియోగదారులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలలో భాగంగా ఈ నెల 14 నుంచి 20 దాకా పొదుపు వారోత్సవాలు పాటిస్తున్నాం. దానిలో భాగంగా విద్యుత్ వినియోగదారులందరూ విద్యుత్ పొదుపుపై అవగాహన కలిగి విద్యుత్తును పొదుపు చేయాల్సిన అవసరం ఉందని దాని మీద కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. కాబట్టి అటువంటి విద్యుత్తుని విలువైనదిగా భావిస్తూ మనం పొదుపుగా వాడుకోవాలి. ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాల్లో అవసరం లేనప్పుడు ఫ్యాన్లు, లైట్లు ఆపి పొదుపు పాటించాలి. పెద్ద కమర్షియల్, ఇండస్ట్రియల్ విద్యుత్ వినియోగదారులు ఎనర్జీ ఆడిటింగ్ ద్వారా విద్యుత్తుని పొదుపు చేయొచ్చు. విద్యుత్ చౌర్యం చేయకుండా విద్యుత్తుని ఆదా చేయాలి. విద్యుత్ చాలా విలువైంది కాబట్టి విద్యుత్ చౌర్యం చట్టరీత్యా కూడా నేరం. అలాగే ISI, BIS స్టాండర్డ్స్ ఉన్న ఎక్విప్మెంట్లన్నీ మనం స్టార్ రేటెడ్ ఎక్విప్మెంట్ వాడి మరి క్వాలిటీ ఎక్విప్మెంట్ వాడినప్పుడు విద్యుత్ ఆదా అవుతుంది. మనం ఒక యూనిట్ ఇక్కడ విద్యుత్తుని పొదుపు చేస్తే మరి 1.25 యూనిట్లు జనరేషన్ దగ్గర ఉత్పత్తి చేసినట్లుగా భావించాల్సి ఉంటుంది.
మరి ఆ సాంప్రదాయ ఇంధన వనరులు భవిష్యత్తులో భావితరాల వారికి ఉండాలంటే మనం ఇంధనాన్ని పొదుపు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మనం ఈ పొదుపు అనేది తప్పనిసరిగా పాటించి అందరం కూడా విద్యుత్ సంస్థల పురోగతికి ప్రగతికి కారణభూతులు కావాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.